కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను. మొట్టమొదటిసారిగా ఈ 2020లో మన ఉత్సవాలు ప్రారంభించి 22 సంవత్సరాలు అయింది. అయితే ఫస్ట్ టైము కాంగ్రిగేషన్ అంతా లేకుండా, సంఘం అంతా లేకుండా కేవలం శుభాకాంక్షలు తెలియజేసే కుటుంబాలు మాత్రమే ఉంటూ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కరోనా నేపథ్యంలో మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వం వాళ్ళ నియమావళి ప్రకారం కూడా మనం ముందుకు వెళ్ళాలని, ఆదివారాల మినహా తక్కిన రోజుల్లో ఆల్టర్నేట్ డేస్ పెట్టుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు మనకి సందేశం అందించడానికి గౌరవనీయులు రెవరెండ్ ఎస్ విక్టర్ డేవిడ్ గారు మన మధ్య ఉన్నారు. విజయవాడకు చెందిన సేవకులు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, విక్టర్ డేవిడ్ గారి సందేశాన్ని మనం సార్ ఆన్లైన్లో మనం వీక్షించవచ్చు. ఇది డేట్ వారీగా చక్కగా మనం శాంతిదూత మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దైవ సేవకుల సందేశాన్ని మనం వినొచ్చు. ఆ సౌకర్యాన్ని మనం లాక్డౌన్లో మనం ఈ ఏర్పాటు చేసుకున్నాం. అది ఈ విధంగా కలిసి రావడం దేవుని చిత్తంగా భావిస్తున్నాను. అయితే ఈరోజు మనకి 2 కుటుంబాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. హిందుపల్లి రామారావు గారు, శ్రీమతి నాగమణి గారు, సాహిత్యశ్రీ పరిమళ రామ్, సాత్విక శ్రీ సంకీర్తన రాగ్, వీరిద్దరి పిల్లలు. అదేవిధంగా చిరంజీవి జీవన్ సంతోష్ పుట్టినరోజు సందర్భంగా కావూరి దాస్ గారు, శ్రీమతి స్వప్న గారు, వారి బంధుమిత్రులు, ఇలా ఈ 2 కుటుంబాలు మనకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. దయచేసి గమనించండి. మరి సందర్భంగా హెచ్ఎంవి హిజ్ మాస్టర్స్ వాయిస్ అనే అంశం మీద యోహాను సువార్త 10:27 దైవజనులు విక్టర్ డేవిడ్ గారు మనకు సందేశాన్ని అందిస్తారు. మరి శ్రద్ధగా ఆలకిద్దాం. ఉత్సవాలకి మరొకసారి మీ మధ్యన ఉండటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. రూఫస్ గారు ప్రతి సంవత్సరం మరెంతో ఆయన భారంతో కూడినటువంటి పరిచర్య చేస్తున్నారు. నిజంగా ఈ ఉత్సవాలు చాలా బర్డెనే. ఏదో వీక్లీ వన్స్ అంటే లేదా 2 సార్లు చేయొచ్చు, కానీ కంటిన్యూస్గా కొన్ని దినాలు ఉత్సవాలు జరిగించాలంటే ఆయన ఎంతో దీని మీద శ్రమ పెట్టాల్సి ఉంది. మరి ఇంతగా జరిగిస్తున్నటువంటి ఉత్సవాలకి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ, నడిపింపు మరి ఎక్కువగా కావాలనే ఉద్దేశంతో సంఘము బలపడాలని అనేక మంది సేవకుల్ని ప్రతిదినము తీసుకొస్తూ ఇటు సందేశాలు ఇక్కడున్నటువంటి విశ్వాసులందరికీ అందించడానికి ఒక మంచి వేదిక ఈ ఉత్సవాలు. మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి రూఫస్ గారికి, సంఘస్థులకి, అలాగే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉన్నామంటే దేవుని యొక్క కృపే ఇది. ఎప్పుడో ఆయన స్వరం మనం విన్నాము కనుకే ఈరోజు ఆయన యొక్క మాటలు ఇంకా వినటానికి దేవుడు మనకిచ్చిన ధన్యత. ఈరోజు మనం ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే హెచ్ఎంవి హిజ్ మాస్టర్స్ వాయిస్ అని ఒక టాపిక్ ఇవ్వటం జరిగింది. ఈ హెచ్ఎంవి రికార్డ్ అనేది ఇట్స్ ఏ పాపులర్ రికార్డ్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతట్లో కూడా చాలా ఫేమస్, ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటిది ఇది.
దీని విషయం మనం నేర్చుకుందామండి. దీని యొక్క హిస్టరీ కొంత మనం తెలుసుకుందాం. ఈ హెచ్ఎంవి రికార్డు వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క స్టోరీ ఏంటంటే, మార్క్ బర్నాన్ అనేటువంటి ఆయన ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాడు. 1884 సంవత్సరంలో ఆ కుక్క పిల్లకి నిప్పర్ అనే పేరు పెట్టాడు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ కుక్క చాలా గారాభంగా కూడా ఉండేది. ఎవరు వచ్చినా కానీ అది వెళ్ళి ఆ పిక్కలు పట్టుకుంటూ ఉండేదంటే, కాలు పిక్కని పట్టుకుంటూ ఉండేది. అంత జోయల్గా వెళ్ళి పట్టుకుంటూ ఉండేది. అందువల్ల దానికి ఒక నిప్పర్ అనే పేరు పెట్టి, నిప్పర్ అంటే కొరకటం అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంత అల్లారు ముద్దుగా పెంచేటువంటి కుక్కని ఒక 3 years తర్వాత యజమానుడు చనిపోయాడు. యజమానుడు చనిపోయిన తర్వాత ఈ కుక్క పిల్ల ఏమాత్రం కూడా ఆహారం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు. ఎందుకంటే తన యజమానుడు కనపడలేదు. ఆయన కనపడితే ఆయన స్వరం వింటే చాలు, చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ కుక్కకి మైండ్ పనిచేయట్లేదు, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది, మాట వింటలేదు, లోబట్టలేదు. ఆయనకు ఒక బ్రదర్ ఉన్నాడండి, ఫ్రాన్సిస్ బర్నార్డ్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ కుక్క పిల్లని ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్తూ దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఆయన ఒకరోజు అనుకోకుండా ఈ యొక్క వాళ్ళ అన్న రికార్డుని, ఆ వాయిస్ని పెట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క రికార్డు ఒక మంచి గాయకుడైనా ఆ పాట విందో, అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గ్రామ్ ఫోన్ మైక్ లాగా ఉంటుంది, అక్కడ వచ్చి విని అస్సలు ఎంతో ఆమె ఎప్పుడు విన్నటువంటి స్వరం ఆ యొక్క రికార్డు ద్వారా వినగానే దానికి ఆనందం పెరిగిపోయింది. ఇంత సంతోషంగా ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఆహారం పెడదామని ఆయన ఆహారం పెట్టాడు. ఆ స్వరం వింటూ ఆహారం తినింది. అప్పుడు దాకా యజమాని స్వరము ఆమెకి లేకపోవటం వల్ల ఆ డాగ్కి అసలు ఏమాత్రం కూడా సహకరించలా. అయితే ఆయనకు అర్థమైంది ఏంటంటే, యజమానుడి యొక్క స్వరం వింటే దీనికి సంతోషం, చక్కగా దీని యొక్క జీవితంలో ఒక మంచి బలం పుంజుకుంటుందని చెప్పేసి ఆయన రోజు రికార్డ్ పెట్టడం, దానికి ఆహారం పెట్టడం, దాన్ని అలా పెంచడం జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ వెనకాల మనం చూసినట్లయితే ఈ డాగ్కు ఉన్నటువంటి, ఈ యొక్క కుక్క పిల్లకు ఉన్నటువంటి ఒక గొప్ప ఒక విశ్వాసం మనం చూసినట్లయితే, యజమానుని యొక్క స్వరం విన్న తర్వాత దానిలో చాలా గొప్ప చలనం ఉంది. అంటే అది ఒకే ఒక స్వరానికి ఆమె లోబడి ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత 1895 సంవత్సరం అది ఆ కుక్క చనిపోయింది. అయితే ఈలోగా ముందుగా ఆయన ఈ యొక్క డాగ్ అలాగ వింటూ ఉంటే, ఆయన మంచి ఆర్టిస్ట్ అనమాట, మంచి పెయింటర్. ఈ యొక్క ఫ్రాన్సిస్ బర్నార్డ్ అని ఆయన ఈ వింటూ ఉన్నప్పుడు ఆయన పెయింట్ చేసి ఆ యొక్క గ్రామ్ ఫోను అలాగే డాగ్ బొమ్మని చక్కగా గీసి అక్కడ వెళ్ళి ఆ యొక్క గ్రామ్ ఫోన్ కంపెనీకి తీసుకెళ్ళి ఈ యొక్క పిక్చర్ని చూపెట్టి, ఇది మీకు అమ్ముతాను, మీరు కొంటారా అంటే, వాళ్ళు చక్కగా చూసి డాగ్ చూడగానే వాళ్ళకి చాలా ఆసక్తి పడింది. ఇంకా చాలా ఉందండి, అయితే నేను షార్ట్కట్లో నేను చెప్తా ఉన్నాను. అయితే వాళ్ళు ఆ యొక్క పిక్చర్ని చాలా డబ్బులు ఇచ్చి కొన్నారు. కొనిన తర్వాత ఈ యొక్క హెచ్ఎంవి వాయిస్ రికార్డర్ వాళ్ళు అమ్మాలంటే కనుక దీని యొక్క బొమ్మ వేసి వాళ్ళు అమ్మారు. ఆ రోజుల్లో ఈ కుక్కని ఆ యొక్క ఆ ఫోన్ అది చూస్తే ఎంతోమందికి ఆకర్షణ పెరిగింది. కొన్ని కోట్ల మంది ఆకర్షితులయ్యారు. అలాగే బిజినెస్ బాగా జరిగింది. ఇలా జరుగుతూ 1884 కదా దాన్ని పెంచింది. తర్వాత 1984 వచ్చే లోపలికి 100 సంవత్సరాలు దాటింది, సెంటినరీ. అయితే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ డాగ్ జ్ఞాపకార్థంగా వాళ్ళు సెంటినరీ ఫంక్షన్ ఒకటి చేశారు. నిజంగా చూసినట్లయితే ప్రపంచంలో ఒక 100 సంవత్సరాలు దాటి ఆ 100 సంవత్సరాలు గుర్తింపుగా ఈ యొక్క కుక్క పిల్ల ఉందంటే నిజంగా అది ఎంతో గొప్ప ధన్యతే కదా. ఎవరికీ లేనటువంటి ధన్యత ఆ కుక్క పిల్లకి వచ్చిందంటే కారణం ఏంటంటే, ఆ కుక్క పిల్ల యొక్క విశ్వాసం, ఆ స్వరానికి స్టిక్ ఆన్ టు ద వాయిస్ ఆఫ్ హిస్ మాస్టర్, అంతే.
తన యొక్క యజమానుని స్వరం మీద ఆ కుక్క ఆధారపడి జీవిస్తుంది. ఈరోజు మనం కూడా దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చి ఆయన యొక్క స్వరం ద్వారా మనం పిలిచి మలిచి నిలబెట్టడానికే ఈరోజు ఆయన ఇంకనూ తన స్వరాన్ని వినిపిస్తున్నాడు ఈ యొక్క ఉత్సవాల ద్వారా. నిజంగా గాడ్ ఈజ్ టాకింగ్ ఎవ్రీ డే త్రూ దీస్ ఫెస్టివల్స్. నిజంగా ప్రతిరోజు మనకి ఫెస్టివల్ అనుకోవాలి కదా. ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. దయచేసి చదవగలరండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, మీ పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మీ స్వరాన్ని మాకు వినిపించాలి. మేము మీ గొర్రెలు నాయన, మేము వినటానికి ఉన్నాం నాయన, విని అనుసరించడానికి ఉన్నాం ప్రభా. అనుసరించే మార్గము భాగ్యము మా అందరికీ మీరు కలుగు చేయమని, ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా మీరు బలపరచమని, మీ దాసునే నన్ను మీ సిలువ చోట్ల మరుగు చేసుకుని మీరు మాట్లాడమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చూసినట్లయితే హిజ్ మాస్టర్ వాయిస్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మన యజమానుని స్వరం మనం కూడా వినేవారంగా ఉండాలి. ఇఫ్ యూ లిసన్ యువర్ మాస్టర్స్ వాయిస్, ఇట్ ఈస్ గ్రేటర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అంతే. నీ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి ఆత్మగా మనం ఉన్నప్పుడు ఎంతో గొప్ప దీవెన మనం పొందుతాం. ఇఫ్ యూ లిసన్ యువర్ మాస్టర్స్ వాయిస్, యూ కెన్ సీ ద గ్రేట్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నీ యొక్క యజమానుని స్వరాన్ని వింటే కనుక నీ జీవితంలో చాలా అద్భుతాలు చూస్తావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన స్వరం ద్వారానే సృష్టి అంతా చూస్తాడు కదా. ఆయన మాట చెప్పగానే సృష్టి తయారైంది కదా. 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినానికి వచ్చే లోపలికి మానవుడిని తయారు చేశాడు. ఆయన బొమ్మగా చేశాడు. నాసికారంధ్రాల్లో ఆయన వాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు కదా. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు కదా, నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని చెప్పాడు. ఫలింపే, ద ఫ్రూట్ఫుల్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఫ్రమ్ యూ. అంతే. నీ నుంచి ఫలమే చూస్తున్నాడు ఆయన. నేను సృష్టించినందుకొరకే ఆయన మనకి యజమానుడై ఉన్నాడు. అటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను సృష్టించాడు ఆయన. నీలో మరెక్కువగా ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు కనుక మనం ఆయన స్వరం వినేవారిగా ఉంటే కనుక, ఆయన మాట వినేవారిగా ఉంటే కనుక దేవుడు మనం ఏం చేస్తా అంట, ఎక్కువగా ఫలభరితంగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఇది గ్రహించలేకపోతున్నారు. మనం ఎంత గొప్ప వారమో మనం చెప్పాలంటే, ఎవరైనా చెప్పాలంటే నీలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకటి చూసి చెప్పవచ్చు. ఏంటంటే నువ్వు వినేవాడివా, వినిపించేవాడివా. దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది కదా, మనం వేగిరపడి మాట్లాడే కన్నా ఎట్లా ఉండాలంటే అండి, చక్కగా వినేవారంగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎ లిసనర్, యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్స్ వాయిస్. మనం వినేవారంగా ఉంటే దేవుని యొక్క స్వరం నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైన దేవుడు నీ పక్షాన ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆదికాండంలో దేవుడు ఆ మాటను అలా చెప్పి ఫలించడానికి ఇచ్చేటువంటి బాటను కూడా ఆయన ఇచ్చాడు కదా. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు సమూయేలు ఏం చేస్తున్నారంట, తన యొక్క యజమానుడి దగ్గర ఆయన చక్కగా పరిచర్య చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదామని సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మొట్టమొదట వచ్చిన ఒక మాట చదువుకుందామా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం అండి.
బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. చాలండి. ఇక్కడ బాలుడు, చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ హీ సర్వింగ్ గాడ్. ఎంత గొప్ప సంగతి అండి. పరిచర్య చేసేటువంటి ఒక చిన్న బాలుడు ఒక దైవజనుడి దగ్గర, ఒక మాస్టర్ దగ్గర ఉన్నాడు. ఆయన యొక్క మాటలు వింటూ చాలా గొప్పగా అణిగి మణిగి పరిచర్య చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే పరిచర్య చేసేటువంటి సేవకులు కానీ, లేదా పరిచర్య చేసేటువంటి గొప్పవారు కానీ చాలా హంబుల్గా ఉంటే చాలా మంచిదే. ఎంత అదిరిపాటు, మాకన్నా గొప్పవాళ్ళు లేరనుకునేటువంటి తలంపు ఎంతోమందికి ఉంది కదా. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని యొక్క స్వరం ఏం చెప్తుంది? హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్ బై ద గాడ్. ఎంత గొప్ప సంగతి. మళ్ళీ మనం తగ్గించుకుంటే దేవుడు తన యొక్క సమయంలో మనల్ని గొప్ప చేస్తాడు. ఇక్కడ సమూయేలు దగ్గర మనం నేర్చుకుంటున్న మాట ఏంటి? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. ఇక్కడ చూడండి, ఏలీ దగ్గర ఉన్నాడు కదా, ఏలీ దగ్గర పెరుగుతున్నాడు. పరిచర్య వచ్చేలా దాని ముందు ఏం పెట్టారండి? యెహోవా యొద్ద. హీ ఫీల్స్ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ సర్వింగ్ అండర్ గాడ్. మనమందరం కూడా విశ్వాసులంగా, దేవుని యొక్క సేవకులంగా, ఎవరైనా సరే యొక్క వాక్యం వినే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, నేను దేవుని కింద పని చేస్తున్నాను. ఎంత గొప్ప సంగతి అండి. ఇలా పనిచేస్తున్నటువంటి సమూయేలుకి ఒక దినాన దేవుడు పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఆయన వెంటనే ఆలాపన ఏంటో తెలుసా? నా పైన ఉన్న యజమానుడు పిలిచాడేమో అని ఏలీ దగ్గరికి పరిగెట్టాడు. నేను పిలవలేదు నాయన, నన్ను వెళ్ళి మళ్ళా పడుకో. మళ్ళీ సెకండ్ టైం దేవుడు పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. మళ్ళా ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఇట్లాగా రిపీటెడ్గా థర్డ్ టైం కూడా వెళ్తే, మూడోసారి కూడా వెళ్ళినప్పుడు అప్పుడు యజమానుడు ఏం చెప్పాడు తెలుసా? ఈసారి గనక నీకు స్వరం వినపడితే గనక, ఇఫ్ యూ లిసన్ ద వాయిస్ అండ్ దెన్ ఇమీడియట్లీ సే కమాండ్ మీ. ఎంత గొప్ప మాట అండి. ఒక మాట చెప్పుదైనా స్వరం వినబడితే ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే మాట ఒకటి చెప్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే ఎంతో గొప్ప స్వరాలు వినపడతానే ఉన్నాయి. దేవుని యొక్క స్వరం వినపడుతుంది, కానీ ఆలకించేటువంటి వారు చాలా కొరతైపోతున్నారు. కనుక ఆలకించేటువంటి ఒక మంచి ఆత్మగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడి 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 నిన్నొక మంచి మనిషిగా, మంచి మారు మనసు పొందేటువంటి ఒక మంచి ఆత్మగా చేయటానికి ఈ లోకానికి వచ్చి నేనే రక్షకుడిని అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి అండి. లోక పాపములు మోసుకెళ్ళు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు ఈ చిన్న పిల్లవాడు గురువుగారి దగ్గర నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? నీకు స్వరం వినబడితే ఒకటే ఒకటి చెప్పు, హంబుల్గా, వినయంగా, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆలకించే దాసుడిగా మనం ఉంటే కనుక హిస్ మాస్టర్ వాయిస్ అనేటువంటి ఈ యొక్క సందేశం, లేదా ఈ యొక్క ఇచ్చినటువంటి అంశానికి మనం తగిన వారంగా ఉంటాం. ఇందాక మనం విన్నాం కదండి, ఎంత చక్కటి మాట. మాస్టర్ వాయిస్ వినగానే, యజమానుడి యొక్క స్వరం వినగానే చక్కగా ఆహారం తింటా ఉంది, చక్కగా మంచిగా హెల్దీగా ఉంది, హ్యాపీగా ఉంది. మనము కూడా అంతే. దేవుని యొక్క మాట వినేంతవరకు కూడా వి విల్ బి హ్యాపీ. అంతే. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలం, సంతోషంగా, ఆనందంగా, బలంగా ఉండగలం, దేవునికి బలమైన ఆత్మలుగా ఉండగలం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఎంత గొప్ప సంగతి. శామ్యూయల్ ఈజ్ సర్వింగ్ ఫెయిత్ఫుల్లీ టు ద మైటీ గాడ్. సర్వశక్తినికి ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే నీ మాస్టర్కి, నీ యజమానుడికి, నీకు ఇచ్చేటువంటి స్వరం వినిపించేటువంటి యజమానుడికి నీవెలా ఉన్నావు?
వినేవానిగా ఉన్నావా? నువ్వు వింటున్నావా? వింటున్నట్టు ఉంటున్నావా? కానీ వింటున్నట్టు ఉంటే కనుక ఈరోజు ఒకటే వాక్యం నీకు చెప్పబడుతుంది. ఏంటో తెలుసా? ప్రభా, ఇప్పటికైనా నీ దాసుడిగా నేను ఉంటాను నాయన. నేను ఆలకిస్తాను ప్రభా. నా జీవితానికి నాకు ఆజ్ఞేయ ప్రభా, నా కుటుంబానికి ఆజ్ఞేయ ప్రభా, నా బిడ్డలకి ఆజ్ఞేయ ప్రభా. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశామో దేవుడు నీకు మంచిగా ఆయన ఆజ్ఞ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడితే చాలనుకుంటాం కదా. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు కదా. ఆయన ఒక్క ఆజ్ఞిస్తే చాలు కదా. ఆయన ఒక్కసారి మనల్ని తడితే చాలు కదా. ఆయన ఒక్కసారి ఒకే ఒక్క మాట పలికితే నిర్జీవంతో ఉన్నటువంటి లాజరు బయటికి వచ్చాడు. ఆయన స్వరం విన్నాడంతే. జీవంతో లేడు. లాజరు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు బయటికి రా. ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు బయటకు వచ్చాడు. ఎందుకు బయటికి రాగలిగాడో తెలుసా అండి? లాజరు తన జీవితాంతము దేవునికి లోబడి జీవించాడు. పచ్చి కురుపులు ఉన్నప్పటికీ ఆయనకి ఎంతో బాధ అనిపిస్తున్నప్పుడు ఈ సఫర్డ్ ఎ లాట్, అంతే, చాలా ఆయన బాధపడుతున్నాడు. అటువంటి లాజరు బాధలో కూడా దేవుణ్ణి బోధ విన్నాడంతే. దేవుని మార్గాన్ని ఆయన తెలుసుకున్నాడు. అంతవరకు కూడా పచ్చి కురుపులతోనే ఆయన చనిపోయాడు. ఆయన స్వస్థత పొంది ఆయన చనిపోలేదు. చాలామంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే నిజంగా దేవుడు నా పక్షాన ఉంటాయని నన్ను స్వస్థపరచమను, నాకు అద్భుతం చేయమను, నాకు ఆశీర్వదించమను, అప్పుడు నేను ఆయన నమ్ముకుంటా. ఇవన్నీ ఆయన చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈరోజు రూఫస్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో కానీ నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ టైటిల్. యూ మస్ట్ లిసన్ యువర్ మాస్టర్ వాయిస్ ఆల్ ద టైమ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ హెల్దీ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ సిక్. అంతే. మనం ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా మన యజమానుని స్వరం వినటానికి సిద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు, అందుకొరకే లాజర్ని దేవుడు సాదృశ్యంగా ఉంచాడేమో. స్వరం వినేటువంటి లాజరు, ప్రేమించుచున్న లాజరు. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడనే మాటను వింటున్నాం కదండి. నీవు ప్రేమించే లాజరు, హీఈస్ వెరీ సిక్. ప్రియమైనటువంటి దేవుడు ప్రేమిస్తే రోగి అయి ఉండొచ్చా? దేవుడు తన బిడ్డల్ని ఎలా మలుచుకోవాలో ఆయనకి తెలుసు. ఎలాగ ఆయన స్వరంతో మళ్ళా జీవాన్ని ఇవ్వాలో తెలుసు. చనిపోయిన లాజరు బయటికి రా అన్నాడంతే. ఆయన నిజమైన దాసుడు గనక ఆ స్వరం విని జీవముతో బయటకు వచ్చాడు. ఎంత గొప్ప సంగతి అండి ఈరోజు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నే బ్రతికెదను ప్రభు. ప్రభా, నీ ఒక్క మాట చాలు నాయనా. Your one voice is enough for me. Your one word is enough for me. ఎంత గొప్ప సంగతి. ఈరోజు ఆ ఒక్క మాటే నీవు చనిపోయినా బతికించేది, బ్రతికున్నా బతికించేది. అదే చనిపోయినా బ్రతికించేది. నిర్జీవముతో ఉన్నావు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి వేళ నీ కుటుంబంలో నీకున్నటువంటి శోధన, బాధ, నీ వ్యాపారంలో ఉన్నటువంటి నష్టము, ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది అల్లపుల్లలం అయిపోయారు. ఎన్నో వ్యాపారాలు పడిపోయినాయి, ఎన్నో ఆదాయాలు పడిపోయినాయి. అయ్యో, మా ఫ్యామిలీకి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. వీఆర్ ఇన్ డెడ్ పొజిషన్. చాలా నాయన ఎన్నో నష్టాల్లో ఉన్నాం అనిపిస్తుందా? ఈ రాత్రి వేళ నీవు ఇఫ్ యు ఆర్ రెడీ టు లిసన్ యువర్ మాస్టర్ వాయిస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నీ యజమానుని స్వరం వినటానికి సిద్ధంగా ఉంటే గనక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ తిరిగి నీకు మళ్ళా మంచి వ్యాపారం, మంచి కుటుంబంగా, మంచి జీవితం. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా నీ జీవితంలో, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్, యూ ట్రై టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
అగైన్ అండ్ అగైన్, మళ్ళా ఆయన స్వరం వినాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు కదా, ఆయన చాలా చక్కటి మాటలు చాలా అర్థమయ్యేలాగా అందరికీ చెప్తున్నాడు. ఆయన స్వరము ఎంత చక్కటి స్వరం అనంటే చాలా సులువుగా అర్థమయ్యే స్వరం, చాలా తేలికైనటువంటి భాషతో ఆయన మాట్లాడాడు. ఈ నా మాట చొప్పున చేయవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. ఎంత గొప్ప సంగతి! దేవుని యొక్క స్వరం వింటే కనుక దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎప్పుడు కూడా మనం స్వరం వినాలనే ఆసక్తి కలిగి ఉండాలి. అది నీ యొక్క యజమానుని స్వరం మాత్రమే. ఈ లోకంలో ఎన్నో స్వరాలు వినపడతాయి, ప్రతి స్వరాన్ని మనం నమ్మకూడదు. ఏదైనా తోటలో దేవుని స్వరంతో పాటు మరొక స్వరం కూడా వినపడింది కదా, హవ్వా ఇది నిజమా? దేవుడి పండు తినొద్దన్నాడా? పిచ్చివాళ్ళలా ఉన్నారు మీరు, ఈ పండు తింటే తినిన రోజు దేవుని కన్నా మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. ఈ లోకంలో ఎన్నో స్వరాలు వినపడతాయని నిన్ను గొప్పవారిగా చేసే స్వరాలు. నా దగ్గరికి రండి, మీకు అన్ని వరాలు ఇచ్చేస్తాను, నా దగ్గర రండి, మీకు అన్ని గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తామనే స్వరాలు ఎన్నో వినపడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వదించే దేవుడే నీ వద్దకు వచ్చాడంతే, నీతో మాట్లాడుతున్నాడు. ఈ నా మాట విని వాటి చొప్పున నువ్వు చేస్తే అద్భుతమైనటువంటి కార్యం చూస్తావు. మరొక మాటని మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో అక్కడ చాలా గొప్ప సంగతులు మనం చూడగలం. పేతురు యోహాన్లు వాళ్ళు చేపలు పడుతున్నారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. 5వ వచనం చదవండి ఒకసారి. మాకు ఏమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో. ఇక్కడ ఇవాళ మనం మాట్లాడే ఈ యొక్క మనం సందేశాన్ని వినేది కూడా ఆయన స్వరం కదండి. హీజ్ మాస్టర్స్ వాయిస్, హీఈస్ యువర్ మాస్టర్, యు మస్ట్ లిసన్ హిజ్ వాయిస్. అంటే ఆయన నీ మాస్టర్ అయి ఉన్నాడు కనుక నీవెప్పుడు కూడా ఆయన స్వరం వినటానికి సిద్ధంగా ఉంటే చాలు. మొట్టమొదటి వీళ్ళు కూడా తటమాయించారు కొంచెం, చెప్పగానే స్వరం చెప్పగానే ప్రభా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మేము వీ కాంట్ డూ ఇట్, మళ్ళీ మేము చేయలేము నాయన, చాలా ప్రయాసపడ్డాం, మాకు ఇంకా శక్తి లేదు ప్రభా. నీ శక్తి కలిగి బాగా సంపాదించి బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని పని చేస్తామని, బాగా ఎనర్జీ ఉన్నప్పుడు పని చేస్తామని. దే లాస్ట్ ఎనర్జీ. నిజంగా చెప్పాలంటే పేతురు యోహాన్లు వాడికి ఏమైనా ఎనర్జీ ఉందండి రూఫస్ గారు? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా, వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ద హోల్ నైట్, మా రాత్రంతా కూడా చేశాం ప్రభా, పైగా ఇప్పుడు ఎనర్జీ కూడా లేదు, మాకు శక్తి లేదు ప్రభా. శక్తి లేని నీకు శక్తి గల దేవుడు ఒక స్వరం వినిపిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడికి వెళ్ళి వాళ్ళని చేంజ్ యువర్ డైరెక్షన్, చేంజ్ యువర్ వే, నీ మార్గము, నీ యొక్క స్థితిని ఇప్పుడు మార్చుకో. నేను చెప్పినట్లు ఇదిగో అక్కడికి వెళ్ళి కొంచెం లోతునకు నడిపి, ప్రభా ఇప్పుడే ఆ లోతు నుంచి బయటకు వచ్చావు నాయన, మళ్ళా లోతునకు నడపాలంటే చాలా కష్టం. అంతేనండి. దేవుని యొక్క సేవ కూడా అంతేనండి. సేవకుని బిడ్డల యొక్క పరిస్థితి కూడా అంతేనండి. ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, కానీ లోకం అర్థం చేసుకోలేదు. అందుకొరకే ఈ ఉత్సవాలు, అందుకొరకే ఈ కూడికలు, అందుకొరకే ఈ యొక్క వాక్య పరిచర్యలు దైవజనుల ద్వారా ఇవ్వబడుతుంది. అయితే వెంటనే వాళ్ళు తన యొక్క యజమానుడిని మళ్ళీ గుర్తుపట్టారు కదా. అప్పుడు దాకా వాయిస్ని మళ్ళీ పక్క పెట్టాలనుకున్నారు. ప్రభా చాలా కష్టం నాయన, అయినను బట్ స్టిల్ విల్ ట్రై, అయినను నీ మాట చొప్పున మేము చేస్తాం.
దేవుని మాట చొప్పున చేస్తే అలసి ఉన్న నీవు, సొలసి ఉన్న నీకు వల నిండా ఏం దొరికినాయండి ఇప్పుడు? విస్తారమైన చేపలు. నువ్వు అలసిపోయావా నీ మినిస్ట్రీలో? దేవుడు ఇంకా విస్తారమైనది ఇస్తున్నారు. నీవు లాగలేవంటే ద గ్రేటర్ బ్లెస్సింగ్ ఈజ్ విత్ యూ ఇఫ్ యూ లిసన్ యువర్ మాస్టర్ వాయిస్. అంతే. నీ యజమాని యొక్క స్వరం వింటే కనుక దేవుడు నీ దగ్గరే ఉంచాడు బ్లెస్సింగ్. నీవు లాక్కోలేనంత, నువ్వు దాచుకోలేనంత ఆశీర్వాదం. ఇది మెసేజ్ కావాలి. అంతేగాని నా దగ్గర రండి చేయబెట్టగానే అవి వస్తాయి, వరాలు వస్తాయి, స్వరాలు వస్తాయి, ఇవి వద్దు మనకి. ఆల్రెడీ దేవుని యొక్క స్వరం నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతూ ఉంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు ఒక్క మాట అండి నీ మినిస్ట్రీని బతికిస్తుంది. ఆ ఒక్క మాటే నీ కుటుంబాన్ని బతికిస్తుంది. ఆ ఒక్క మాటే నీ యొక్క యజమానుని యొక్క మాట నీ వ్యాపారాన్ని బతికిస్తుంది, నీ ఉద్యోగాన్ని బతికిస్తుంది, నీకున్న స్థితులన్నీ బతికిస్తాయి. చాలామంది ఒక్కొక్కసారి టోటలీ వి కొలాప్స్డ్, డెడ్ పొజిషన్ అండి. నాకు ఈ మధ్య ఈ కరోనా సీజన్ అప్పుడు కొంతమంది ఎలా ఉన్నారు బ్రదర్? ఏం బ్రదర్, చాలా డెడ్ పొజిషన్ బ్రదర్. ఏమన్నారండి? డెడ్. కరోనాతో మనం చచ్చిపోలేదు కానీ పొజిషన్ ఏమైందంట? పొజిషన్ ఈజ్ డెడ్. పొజిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ ట్రూ. ఒకవేళ నీ పొజిషన్ బ్యాడ్గా ఉందా, పేతురు యోహాన్ల పొజిషన్ వెరీ బ్యాడ్గా ఉందా, వాళ్ళ బిజినెస్కి కావాల్సినటువంటి ఫిష్ రాలేకపోయిందా, మాస్టర్ ఈజ్ వెరీ నియర్ టు రేజ్ హిజ్ వాయిస్. అంటే నీ యొక్క యజమానుడు ఆయన స్వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు లిసన్. మనం వినటానికి సిద్ధంగా ఉంటే నీ వెంటే ఉన్నాడు నీ యజమానుడు. వాగ్దానం చేశాడు కంటే యాకోబుకి ఏమన్నాడు? నేను నిన్ను విడవను. ఎంత గొప్ప స్వరం అన్నది. నేను నిన్ను విడవను, ఎడబాయను, ఎన్నటికీ ఎడబాయను. ఎంత గొప్ప సంగతి. ఐ నెవర్ లీవ్ యూ. కనుకే ఆ స్వరం విన్న ఈ దాసుడు కూడా చాలా గొప్పడే. ఏమన్నాడు తెలుసా? వెంటనే, ప్రభువా నువ్వు ఎలాగైతే చెప్పావు, నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడవను. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారిని చక్కగా ఆయన దీవించేదేవుడు. చక్కగా అంటే ఏంటంటే చాలా బాగా. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది ఏమంటారంటే చేస్తే చేసేయాలి కానీ సరిగ్గా చేయలేదు అంటారు కదా. మన దేవుడు సరిగ్గా చేయలేనటువంటి దేవుడు కాదు, సరిగ్గా చేసే దేవుడు. సరిగ్గా లేని నీకు సరైన త్రోవ చూపెట్టే దేవుడు, సరైనటువంటి బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడు, సరైన మార్గములో పెట్టే దేవుడు. ఎంత మంచి అంశం అండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన దేవుడు నీ పక్షాన ఉన్నాడండి. మనం ఎక్కడెక్కడో సందర్భాలు ఏమక్కర్లేదు. స్వరం గురించి బైబిల్లోనే తీసుకుందాం మనం కదా. ఎన్నెన్నో ఉన్నాయి సంఘటనలు దేవుడు మనకి చక్కగా పెట్టినటువంటి వేరే కథలు కూడా అక్కర్లేదు. కానీ ముందుగా చెప్పబడిన ఇంట్రడక్షన్ కథ ఉంది చూసారా? ఒక జంతువు ద్వారా మనకు బుద్ధి కావాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు అది కూడా చెప్పారు బైబిల్లో కదండి. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని పోషించిన దేవుడు గొప్పవాడు కదా. వాటికన్నా మీరు శ్రేష్ఠులు. యు ఆర్ మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్.
సో ప్రెషియస్ బ్లెస్సింగ్ విల్ బి గివెన్ టు యూ. నువ్వు చాలా శ్రేష్ఠుడివి కనుక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈవేళ రాత్రి ఒకవేళ మీకు చాలా 2 వీక్నెస్లు చెప్పాను కదండి, లాజర్ డెడ్ పొజిషన్. కానీ దేవుడు మళ్ళీ తిరిగి జీవశవం కాదు, అసలు శవమే, దానికి జీవం లేదు, నిర్జీవం, జీవం ఇచ్చి నడిపించాడు. ఎందుకని? చనిపోయేంత వరకు యజమానుడికి స్వరానికి నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు కనుక డెడ్ పొజిషన్లో కూడా ఆయన మాట చెప్తే ఆయన స్వరం వింటే దాసుడు లేచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇఫ్ యువర్ పొజిషన్ ఈజ్ డెడ్, నీ జీవితంలో నీ యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా అట్టర్ ఫ్లాప్, చాలా కిందకి వెళ్ళిపోయినాయి అనుకో. ఈ పేతురు యోహానులాగా ఇక మాకు శక్తే లేదు ప్రభు, వలయటానికి కూడా మా కండలో శక్తి లేదు, నీరు కారిపోయావు. బైబిల్లోంచి మనం తీసుకున్నాం. ఇటువంటి వారి దగ్గరికి దేవుడు వచ్చి స్వరం వినిపిస్తున్నాడండి. చాలామంది అనుకుంటారు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వరం వినిపిస్తాడు, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వరం వినిపిస్తాడు. ఇదిగో మేము ఈరోజు ఎంత బ్లెస్సింగ్లో ఉన్నామంటే మా మాట చెప్తే ఇంతమంది వస్తున్నారంటే ఇది మా యొక్క గొప్పతనం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదండి. నో, ఇట్స్ నాట్ ఎట్ గ్రేట్ బ్లెస్సింగ్. నెవర్ థింక్. చాలామంది ఇంతమంది ప్రవాహం అంటే అంతమంది ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆయన స్వరం వినిపించలా. పేతురు యోహానులే ఉన్నారు అక్కడ. తాత ఒడ్డు దగ్గర జనాలు ఉన్నారు, వాళ్ళ తాకిడి తట్టుకోలేక ఆయన లోపలికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాను. ఇఫ్ యు ఆర్ అలోన్, యూ మస్ట్ లిసన్ ద గాడ్స్ వాయిస్. సమూయేలు ఒంటరిగా అలోన్గానే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు స్వరం వినిపిస్తున్నాడు, విడిచిపెట్టలా. వారిలో ఒంటరైన వాడు 10,000. ఒకవేళ ఈ సొసైటీలో నువ్వు ఒంటరి అయిపోయావా దేవుని బట్టి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎందుకని? వారిలో ఒంటరైన వాడు 10,000. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? ఎవరు నిన్ను హ్యాండిల్ చేయట్లేదా? దేవునికి స్తోత్రమే చెప్పండి. ఎందుకో తెలుసా? నిన్ను పట్టించుకునేవాడు నీ అందే ఉన్నాడు. నిన్ను హ్యాండిల్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప స్వరాన్ని మనం వింటూనే ఉన్నామండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాటను చదువుకుందామండి. ఇక్కడ మంచి నేల గురించి ఒక మాట చెప్పబడిందండి. మంచి నేలను, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ ఎంత డివిజన్ ఉందండి. ఇక్కడ ఎన్నో భాగాలు మనం చూస్తున్నాం. అయితే సమయం మనకు తక్కువ ఉంది కనుక దీన్ని బాగా లోతుకి వెళ్ళొద్దు. అయితే ఇక్కడ మంచి నేలన విత్తనాలు జల్లబడ్డాయి, దాంట్లో ఈ ముళ్ళ గచ్చములు అయ్యి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మంచి నేల పడినటువంటి విత్తనం గురించి కూడా ఇక్కడ దేవుడు చూస్తుంది. ఏంటో తెలుసా అండి? వారెవరనగా మంచి మనసుతో. ఈ మంచి మనసుకు ముందు ఇంకో మాట పెట్టాడు. ఏంటది? యోగ్యమైన, వర్దియెస్ట్. యోగ్యం ఏంటండి? వర్ది కదా. అంటే చాలామంది వాక్యం వినొచ్చు. మంచి నేలే ఇక్కడ చర్చే కదండి. చర్చికి వెళ్తే బాగుపడతామండి, చర్చిలో కూర్చుంటే బాగుపడిపోతామండి. చర్చికి వెళ్ళి బాగుపడటానికండి, ఈ ఉద్దేశంతోనే వస్తాం. మంచిదే, ఇది మంచి ప్లేసే, వాక్యం కూడా మంచిదే. కానీ మన మనసు యోగ్యమైంది కాకపోతే ఉపయోగం లేదు. యోగ్యమైన మనసుతో వాక్యము విని మళ్ళీ ఇంకోటి తర్వాత దానిని అవలంబించి. ఎంతమంది అవలంబిస్తున్నారండి? వింటం వరకే, చేతలు మాత్రం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు షో ఇన్ ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్ లైఫ్.
వ్యక్తిగత జీవితంలో మన క్యారెక్టర్ చూడగానే చెప్పేయచ్చు వీళ్ళు హంబులా కాదా. దానికి నటన కూడా అక్కర్లేదు, హంబుల కొరకు నటన అక్కర్లా. మన మనస్సు యోగ్యమైనదిగా దేవుని దగ్గర ఉంటే అది మంచి ప్రమిదిగా ఉంటుంది, వెలిగే. అందువల్ల ఆయన అన్నాడు కదండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు ఏమై ఉన్నారండి? వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగై ఉన్నారంటే వెలుగు లేని వారికి వెలుగునివ్వటానికి, వెలిగించటానికి. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది వాక్యం వినొచ్చండి, అవలంబించడం అనేది బహు కొద్ది మంది. యేసు ప్రభువున్న దినాల్లో అంట ఆయన మార్గం మధ్యలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అక్కడ కూడా ఆయన స్వరం వినిపించాడు కదండి, మా ఇద్దరుగా రండి, ఇప్పుడు అద్భుతం చూస్తారు, నేను చెయ్యగానే మీకు స్వస్థత వస్తుంది అని యేసు ప్రభువు చెప్పారండి. నా శక్తి ఏంటో చూద్దరు కానీ అందరికీ చూపెడతా అన్నాడు ఆయన. ఫస్ట్ గో అండ్ హంబుల్ టు యువర్ ప్రీస్ట్. నీ యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు లోబడి ఆయన కనపరుచుకోండి. 9 మంది వెళ్ళి 10 మంది వెళ్ళి మీ యాజకునికి మీరు కనపరుచుకోండి అన్నాడు. అంతే కదండి. ఆయన స్వరం ఏం చెప్తుంది? జస్ట్ యు గో బ్యాక్ టు యువర్ ప్రీస్ట్, అంతే, వెళ్ళండి. మార్గం మధ్యలోనే వెళ్తుంటే వాళ్ళు ఏమైపోయారంట? స్వస్థత. ఆయన స్వరం ఎంత గొప్పది. నిన్ను శుద్ధి చేసే స్వరం, నిన్ను స్వస్థపరిచే స్వరం, నిన్ను బలపరిచే స్వరం, నీకు ఆరోగ్యం ఇచ్చే స్వరం. రా నా శక్తిని చూడల్లా. ప్రాక్టికల్ మాట విని అవలంబిస్తే చాలు, దాన్ని అనుసరిస్తే చాలు. ఇఫ్ యు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఇనఫ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మన జీవితంలో దేవుని అనుసరించి ఆత్మగానే ఉంటే చాలు. ఒక పాస్టర్ అయినా ఇదే ప్రార్థన చేయాలి, ఒక విశ్వాస అయినా ఇదే ప్రార్థన చేయాలి. ప్రభా, లెట్ మీ హ్యావ్ ఎ ప్రాక్టికల్ లైఫ్ ఇన్ మై లైఫ్. లెట్ మీ లిసన్ యువర్ వర్డ్ అండ్ ఫాలో యు లార్డ్ జీసస్. దీన్ని అవలంబించాలి. తర్వాత ఏమని రాయబడిందండి? అవలంబించి ఇంకొక మాట కూడా ఉంది అక్కడ కదా, ఓపిక కావాలండి. ఓపిక కావాలి. 10 మంది కన్యకలు ఉన్నారండి. దాంట్లో 5గురికి ఓపిక లేదు, నిద్రపోయారు. 5గురు బుద్ధి కలిగి ఉన్నారు, దివిటీల్లో వాళ్ళకి నూనె ఉంది, వేచి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినపడుతుంది. ఆయన వచ్చాడు, పిలిచాడు. పెళ్లి కుమారుడు రాగానే తలుపు తీయబడింది, లోపలికి వెళ్ళిపోయారు. యూ మస్ట్ బి రెడీ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సమయమందును అసమయమందును నీవు ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అంతే. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని మాటలు ఇక్కడ చూస్తున్నామండి. యోగ్యమైన మనసు కావాలంట వాక్య వినే నీకైనా నాకైనా ఎవరికైనా సరే. తర్వాత అవలంబించాలి. ఎంత గొప్ప సంగతి. నీవు అవలంబిస్తే చాలు, ఆ ప్రాక్టికల్గా నడుచుకుంటే చాలు. దేవుడు ఒక మాట అన్నాడు కదండి, సాత్వికులు ధన్యులు. అంతే. ఈ భూలోకంలో అంతా కూడా మనం స్వతంత్రించుకుంటాం, మన శక్తి చేత కాదు, మన ధనం చేత కాదు. ఈరోజు ధనం పెట్టి నేను ఇది కొనగలను, అది కొనగలను, కొనొచ్చేమో, కానీ యూ కాంట్ ప్రిపేర్ ఏ వర్దియెస్ట్ సోల్. యోగ్యమైన ఆత్మని నువ్వు సిద్ధపరచలేవు, నేనైనా సిద్ధపరచలేను. విత్ యువర్ మనీ అండ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ వీ కాంట్ ప్రిపేర్ ఏ సోల్. ఈ లోకంలో ఎన్నో ధనంతో ఎన్నో చేసే కార్యాలు ఉంటాయేమో, కానీ అది దేవునికి మహిమకు తెచ్చేవి మాత్రం కానే కాదు. కావాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య చెప్పారు,
నీవు ఓపికతో ఉండు నాయన, వెళ్ళి నీ యాజకుడికి చూపెట్టుకో అంటే వాళ్ళు మళ్ళీ ఊగులాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉండగానే శక్తి వచ్చేసింది, వాళ్ళందరికీ శక్తి వచ్చేసింది. ఎక్కడ లేని శక్తి వచ్చి ఇప్పుడు 9 మంది ఏమైపోయారండి? యాజకుడి దగ్గరికి వెళ్ళారా అండి? ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు కదా. మిగతా 9 మంది ఏంటంటే 9 దారులు అయిపోయినాయి. ఈ 9 మందికి ఒకటే ఎక్స్పీరియన్స్, ఒకటే స్వస్థత, ఒకటే మార్గం, ఒకే స్వరం విన్నారు. కానీ యోగ్యమైన మనసు ఎవరికి ఉందండి? ఒక్కడికి మాత్రమే. ఆ ఒక్కడివి రాత్రి వేళ నీవైతే చాలు, నీవైతే చాలు, నేనైతే చాలు. ఈరోజు కన్నీటితో ప్రార్థన చేద్దామా? ఆ ఒక్కడిని నేనైతే బాగుండు. హిజ్ మాస్టర్ వాయిస్ వెనకాల ఉన్న స్టోరీ మనం విన్నాం కదా. ఆ చిన్న కుక్క పిల్ల 1884 సంవత్సరంలో అది గుర్తింపబడినటువంటి నిప్పర్ అనే కుక్క పిల్ల 1984 సంవత్సరానికి సెంటినరీ అంటే ఒక శతదినోత్సవం, అంటే 100 సంవత్సరాలు జరిగేటువంటి ఒక ఫంక్షను దాని పేరు మీద చేశారంటే ఎంత ధన్యత. ఎందుకని? ఇట్ స్టిక్ ఆన్ టు హిజ్ మాస్టర్స్ వాయిస్. ఆ మాస్టర్స్ వాయిస్కి బాగా సన్నిహితంగా ఉంది. అండ్ మీరు నేనైనా సరే దేవుని స్వరానికి సన్నిహితంగా ఉంటే ఈ సంవత్సరం కాదు, మరో సంవత్సరం కాదు, 100 సంవత్సరాలైనా యూ విల్ బి గ్రేట్ విట్నెస్ టు గాడ్. మన వెనకాల మనతో వచ్చేది ఏది ఉండదు, కానీ మన వెనకాల ఉండేది సాక్ష్యం మాత్రమే. దేవుని యొక్క స్వరం ఏమంటున్నాడు తెలుసా? సైతాన్తో, నీవు యోబుని ఎరుగుదువా? ఎంత గొప్ప సంగతి అండి. యోబు గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారండి? యోబు అంతా బుద్ధిమంతుడు కానీ గొప్పవాడు భూమి మీద ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేరు. నువ్వు ఎరుగుదువా అంటే నేను ఎరుగుదును. ఎందుకో తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కడవైతే చాలు, యోబులాగా. నువ్వు ఒక్కడవైతే చాలు, లాజర్లాగా. నువ్వు ఒక్కడవైతే బాగుండు, పేతురు యోహాన్లాగా. 1,00,000 మంది వినాలని దేవుడు చూడట్లేదు, కానీ 1,00,000లో నీ ఒక్కడవే లక్ష్యము చేసే ఆత్మగా ఉండాలి. నేను యజమానుని గుర్తించే ఆత్మ కావాలి అని దేవుడు చూస్తున్నాడు. నీ యజమానుడు, నీ ప్రభు నీవు గుర్తిస్తే చాలు. ఒక స్త్రీ ఊరిలోని పరిగెట్టింది కదండి. ఆ స్త్రీ పేరేంటండి? వెరీ గుడ్, సమరయ స్త్రీ. రండి, వచ్చి చూడండి, ఈయన మెస్సయ్య కాడా? నేను ఎప్పుడో విన్నాను, పూర్వం అందరూ చెప్తా ఉంటే మెస్సయ్య వస్తాడని. ఆ మెస్సయ్య ఈయనే. ఈమె దాసురాలుగా దేవుని గ్రహించింది. ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ లార్డ్స్ వాయిస్, యూ విల్ బి ఆల్వేస్ బ్లెస్డ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. అంతే. నీ యజమాని స్వరం వింటే నీవు ఆశీర్వదింపడతావు, ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటావు. చాలామంది మిస్అండర్స్టూడ్స్ అండి. ఆశీర్వాదం అంటే కొన్ని కోట్లు వస్తే ఆశీర్వాదం, బెంజ్ కార్లు వస్తే ఆశీర్వాదం, ఇట్లా అనుకుంటున్నారు. అవి నీకు అవసరం అంతే తిరగటానికి, అవి ఆశీర్వాదానికి సూచన కానే కాదు. అట్లంటే లాజర్కి ఏం బెంజ్ కారు లేదు, ఆయనకి ఏమి పెద్ద ప్యాలెస్ కూడా లేదు, రొట్టె మొక్కలు ఏరుకొని తింటూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన యజమానుడి బల్ల కింద పడేటువంటి రొట్టెలు తింటున్నాయంటే ఒక యజమానుడి కింద ఆయన దాసుడిగా ఉన్నాడు. అక్కడ కూడా ఒక నమ్మకంగా ఉన్నాడు. లోక సంబంధమైన యజమానుడికి దాసుడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇవన్నీ ఏమీ లేవు ఆయనకి. కానీ ఇప్పటికీ సర్వ ప్రపంచం ఎవరు సాక్ష్యం చెప్పుకున్నారండి? లాజరు సాక్ష్యం కదా. లాజరు తిరిగి లేచాడని చెప్పుకున్నాం కదా. 1,00,000 కోట్లు ఇస్తే ఎవరన్నా తిరిగి లేపమానండి, ఏ డాక్టర్ని లేపుతారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి కనుక దాసుడు అయితే నీకు ఇవ్వబడేటువంటి సాక్ష్యం ఎన్ని యుగాలైనా సాక్ష్యం గొప్పగా ఉంటుంది. యు మస్ట్ లిసన్ యువర్ మాస్టర్ వాయిస్.
నీ తండ్రి యొక్క స్వరం విను చాలు. ఒక అద్భుతం ఉంటుంది. మనం ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. తర్వాత మనం ముగించుకున్నాం. ఇప్పుడు వరకు స్వరం వినేవాళ్ళదే మనం తెలుసుకున్నాం. స్వరం విననటువంటి సంఘటనలు బైబిల్లో కూడా ఉన్నాయి కదా. హవ్వ ఇది నిజమా అంటే ఆమె ఏమనింది, ఇది నిజమే, దేవుడు ఇలా చెప్పాడు. అయితే స్వరం ఇప్పుడు మార్గం మార్చబడి వేరే స్వరానికి వెళ్ళబట్టి ఆమె ఏమైపోయింది, ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంది, మరణం తెచ్చుకుంది. డిసోబీడియన్స్ టు ద గాడ్స్ వాయిస్. మరొక సంఘటన జ్ఞాపకం చేసుకున్నాను. లోతు కుటుంబం దేవుడు బయటకు తీసుకురావాలనుకున్నాడు. సమయం అయిపోయింది కనుక బయటకు తీసుకొచ్చాడు. కొంత దూరం వచ్చిన లోపలికి తన లోతు భార్య ఏం చేసిందండి, వెనక్కి తిరిగి ఏమైపోయింది, ఉప్పు స్తంభం. దేవుని స్వరం ఏం చెప్పింది, డోంట్ టర్న్ బ్యాక్, వెనక్కి తిరగద్దు, నువ్వు తిన్నగెళ్ళిపో అని చెప్పాడు. అంతే. మనం వినాలి మాట, ఆయన ఏం చెప్పాడో వినాలి. గమ్యము చేరేంత వరకు మనం స్వరాన్ని వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వరం విన్నవారు స్థితి ఎట్లా ఉందో మనం నేర్చుకున్నాం. స్వరం విననటువంటి వారి పరిస్థితి కూడా మనం నేర్చుకున్నాం. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి, నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడండి, తర్షీస్కి వెళ్ళాడు. ఎక్కడికి ఆయన చేర్చబడ్డాడు, పాతాళానికి కదండి. ఒక చేప మింగింది. ఒక చిన్న డిసోబీడియన్స్, స్వరాన్ని వినకుండా మొండిగా ఉంటే, చాలామంది మొండి క్రైస్తవులు, మొండి సేవకులు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఎవడు మాట విన్నాను, వాళ్ళెవరు బ్రదర్ చెప్పడానికి, వీళ్ళెవరు బ్రదర్ చెప్పడానికి. ప్రియమైనటువంటి ఇది బాగా వినండి. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా అండి. నయమాను కుష్ఠరోగి, ఆయన కింద ఉన్నటువంటి పని మనిషి ఎంతదండి, చిన్నది. బైబిల్లో కూడా రాయబడింది, ఏం రాయబడింది, చిన్నదాని మాట విన్నాడు కదా. గొప్ప అద్భుతాన్ని ఆయన చూశాడు. ఒకవేళ గొప్ప సేవకులం అయి ఉండొచ్చు, మనం గొప్ప విశ్వాసం అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి చిన్న పిల్లల ద్వారా మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు రిసీవ్. ఐ లెర్న్, నేను నేర్చుకున్నా. ఏదైనా నాకు తెలిసిన ఒక నాకు ఏ సంఘటన తెలిసినా, ఒకవేళ ఇంకో వ్యక్తి చెప్పినా, ఐ విల్ లిసన్ అంటిల్ హీ సేస్. ఆయన చెప్పేంతవరకు నేను వింటా. ఎందుకంటే నాకు తెలుసులే అనే మాట అన్నాను. లెట్ హిమ్ సే. ఇంకేదైనా చెప్తాడేమో దాంట్లోంచి. యు మస్ట్ లెర్న్. ఒక్కోసారి చిన్నవాని ద్వారా కూడా దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయిస్తాడు. దేవుని స్వరమే అది, మాట్లాడిస్తాడు ఆయన. ఆయన ఎలా అయినా మాట్లాడతాడు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. అందుకొరకే శిష్యులకి అందరూ కూడా 12 మంది తచ్చినా భజ్జిన అవుతున్నారు. అరే మనము అందరం కూడా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళంటే, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి, ఒక చిన్నవాడిని ఎత్తుకొని వీరిలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వినిపించండి, వింటారు. పెద్దవాళ్ళని వినరు. నేను ఎందుకంటే పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకే నువ్వు నేర్పించబోతున్నావా అనే మాట అసలు వద్దు. ఎందుకంటే సమూయేలు దగ్గర నుంచి ఒక మాట మనం నేర్చుకున్నాం కదండి. ప్రియమైనటువంటి సంఘస్థులారా, సేవకులారా, విశ్వాసులారా, వాక్యం చెప్తున్నటువంటి నేనైనా సరే ఒక మాట ఈ రాత్రి వేళ చెప్తామా? ప్రభువా, చెప్పండి అందరూ, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞము. ఇట్టి ప్రార్థన జీవితాంతం మనం కలిగి ఉన్నాం. హిజ్ మాస్టర్ వాయిస్ ఈజ్ గ్రేటర్ వాయిస్ టు దట్ పెట్ యానిమల్. ఆ చిన్న పెంపుడు కుక్కకి తన యజమానుని స్వరం చాలా గొప్పది. ఆ గ్రామ్ఫోన్ రికార్డులో ఆ స్వరం వినగానే తన పని చక్కగా చేసుకుంటా ఉంది, ఆహారం తింటుంది, స్వరం వింటూ ఎంజాయ్ చేస్తుంది, స్వరం వింటూ బ్రతికేస్తుంది, స్వరం వింటూ జీవితాన్ని గడిపేసింది. నీ జీవితంలో కూడా దేవుని స్వరం విను. హీ విల్ గివ్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క స్వరం వింటూ గడిపేసాయి, నీ జీవితాంతం దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. అటువంటి దేవుడు నీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు
నేను వినను అనే మాట అసలు వద్దు. ప్రభా, ఎవరు చెప్పినా నేను వింటాను నాయన, నువ్వు చెప్తున్నావని నేను గ్రహిస్తాను నాయన. ఈ రాత్రి వేళ హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే ఇదిగో ప్రియబిడ్డ అని దేవుడు ఎక్కడో ఒక స్వరంతో మాట్లాడతాడు అనుకోవద్దండి. నయమాను దగ్గర చిన్నది మాట్లాడిందే, అది చిన్నది కాదు మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? దేవుడే. చిన్న ద్వారి ద్వారా ఈరోజు హిజ్ మాస్టర్ వాయిస్ నిప్పర్ ద్వారా దేవుడు నాకు గొప్ప. నేను ఈ నిప్పర్ గురించి స్టోరీ నేను మాట్లాడేటప్పుడే రియల్ ఐ క్రైడ్ ఎ లాట్. బాగా ఏడ్చేశాను నేను. ఎందుకంటే యజమానుడి గురించి అది వింటూ, అది చూస్తూ, ఆయన స్వరం వింటే చాలు నాకు. ఆయన వినపడితే ఎక్కడున్నాడు, ఆ స్వరం ఎక్కడైనా వినపడితే బాగుండని అది వెతుకులాడుతూ ఉంది. చివరికి ఎందుకో అది రికార్డ్ అయి ఉంది కనుక ఆ రికార్డ్ ద్వారా విని తన జీవితం గడిపేసింది. ఎంత గొప్ప సంగతి అండి. ఒక రికార్డర్ ఇచ్చింది. నీ జీవితంలో రిమైండర్, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అల్పులు అవ్వచ్చు, బలహీనలు అవ్వచ్చు, నీకన్నా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చెప్పవచ్చు. యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను యాక్సెప్ట్ ఇస్తా ప్రభా. నా జీవితంలో ఎన్నోసార్లు నేను అదురుపాటు చెందాను నాయన. వీళ్ళేంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి, నాకు చెప్పేదేంటి అనే విషయాలు అహంతో నేను ఒకవేళ ఉన్నానా, క్షమించిన ఆయన. ఈరోజు నీ వాయిస్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినన్నావు. ఈరోజు నేను తగ్గించుకుంటాను ప్రభా. ఐ విల్ లిసన్ యువర్ వాయిస్. యు ఆర్ మై మాస్టర్. నీవు నా యజమానుడు అయి ఉన్నావు కనుక నేను నీ స్వరం వింటాను నాయన. నీ స్వరము వింటే నాకు చాలు ప్రభా. ఆ స్వరం ద్వారా నేను జీవిస్తాను, నీకు సాక్షిగా ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను దీవించేంత వరకు కూడా నీవు కూడా విడవద్దు, ఎడబాయొద్దు. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి ఆయన స్వరము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని తరతరాల వరకు దేవుడు దీవించి సంఘాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా, ఈ సేవా పరిచయలను కూడా దేవుడు తన స్వరము ద్వారా ఆశీర్వాదకరంగా ఉంచి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి